హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ జన్మదినం ఏడా అంటే మీరు 7వ తేదీన పుట్టారా? అయితే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. 7వ తేదీన పుట్టిన వ్యక్తుల యొక్క జీవితాలు, వీరు మంచి బుద్ధి వికాసం, దైవభక్తి కలిగి ఉంటారు. శాంతియుత జీవితాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక తాత్విక భావాలు కలిగి ఉంటారు. అసాధారణ స్ఫురణ కలిగి ఉంటారు. వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది. మంచి విశ్లేషణాత్మక తార్కిక బుద్ధి కలిగి ఉంటారు. సున్నిత స్వభావం కలిగి ఉన్న వీరు తమ భావాలను ఇతరులకు తొందరగా తెలియనియరు. నిష్కల్మషమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో కలతలు వచ్చినా చెప్పుకోదగ్గ ప్రమాదకరంగా ఉండవు. ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోరు. కొందరు తమ అభిప్రాయాల విషయాల్లో మొండి పట్టుదల కలిగి ఉంటారు. అధికంగా ఆలోచించడం మానుకోవాలి. వివాహ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వివాహం తర్వాత జీవిత భాగస్వామి పట్ల విధేయత, ప్రేమ కలిగి ఉంటారు. కానీ వీరికి సంసార జీవితం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు. ఎక్కువగా ఎదుటివారి సుఖం, క్షేమం కొరకు పాటుపడతారు. వైద్యులుగా, మఠాధిపతులుగా, గురువులుగా, పురోహితులుగా మంచి పేరు సాధిస్తారు. వీరికి అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉంటుంది. కాస్తంత ప్రయత్నంలోనే అతీంద్రియ శక్తులపై పట్టు సాధిస్తారు. మరి చూశారుగా ఫ్రెండ్స్, మీరు 7వ తేదీన పుట్టినట్లయితే మా వీడియోలో తెలిపినట్టుగానే మీ జీవితం, మీ లక్షణాలు ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ జన్మదినం ఏడా అంటే మీరు 7వ తేదీన పుట్టారా? అయితే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. 7వ తేదీన పుట్టిన వ్యక్తుల యొక్క జీవితాలు, వీరు మంచి బుద్ధి వికాసం, దైవభక్తి కలిగి ఉంటారు. శాంతియుత జీవితాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక తాత్విక భావాలు కలిగి ఉంటారు. అసాధారణ స్ఫురణ కలిగి ఉంటారు. వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది. మంచి విశ్లేషణాత్మక తార్కిక బుద్ధి కలిగి ఉంటారు. సున్నిత స్వభావం కలిగి ఉన్న వీరు తమ భావాలను ఇతరులకు తొందరగా తెలియనియరు. నిష్కల్మషమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో కలతలు వచ్చినా చెప్పుకోదగ్గ ప్రమాదకరంగా ఉండవు. ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోరు. కొందరు తమ అభిప్రాయాల విషయాల్లో మొండి పట్టుదల కలిగి ఉంటారు. అధికంగా ఆలోచించడం మానుకోవాలి. వివాహ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వివాహం తర్వాత జీవిత భాగస్వామి పట్ల విధేయత, ప్రేమ కలిగి ఉంటారు. కానీ వీరికి సంసార జీవితం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు. ఎక్కువగా ఎదుటివారి సుఖం, క్షేమం కొరకు పాటుపడతారు. వైద్యులుగా, మఠాధిపతులుగా, గురువులుగా, పురోహితులుగా మంచి పేరు సాధిస్తారు. వీరికి అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉంటుంది. కాస్తంత ప్రయత్నంలోనే అతీంద్రియ శక్తులపై పట్టు సాధిస్తారు. మరి చూశారుగా ఫ్రెండ్స్, మీరు 7వ తేదీన పుట్టినట్లయితే మా వీడియోలో తెలిపినట్టుగానే మీ జీవితం, మీ లక్షణాలు ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.